హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆల్మోస్ట్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అలాగే సెమీఫైనల్ మ్యాచ్లు కంప్లీట్ అయ్యి ఫైనల్స్ వరకు వచ్చాయి. ఫైనల్లో మంచి బెస్ట్ టీమ్స్ అలాగే టఫెస్ట్ టీమ్స్ మార్చి 9వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఎంతో అలరించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటితో ముగిపోతుంది. సో రేపు జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ప్రివ్యూ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9 ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. అయితే ఈ రెండు టీంల యొక్క హిట్ టు హిట్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టాట్స్, స్క్వాడ్ అనాలిసిస్, కీ ప్లేయర్స్ లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే దుబాయ్లో ఆడుతున్నారు కాబట్టి ఈ పిచ్ కండిషన్స్ అయితే స్లో వికెట్, మాక్సిమం స్పిన్నర్స్కి మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. మన టీమిండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే ఆడి గెలిచారు. 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు ఈ దుబాయ్ పిచ్ మీద గెలిచారు. సో దుబాయ్ పిచ్ అయితే మన వాళ్ళ కండిషన్స్ చాలా వరకు బాగా తెలుసు, అలాగే అనాలిసిస్ చేయడం చాలా వరకు వచ్చు. ఈ దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు చాలా వరకు ఐపీఎల్, వన్డే, T20 మ్యాచ్లు జరిగాయి. ఈ వెన్యూలో మోస్ట్ ప్రాబబ్లీ స్పిన్నర్కి బాగా హెల్ప్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ స్కోర్ చూసుకుంటే 220+ రన్స్. ఈ గ్రౌండ్లో ఇప్పటికీ మొత్తం 37 వన్డే మ్యాచ్లు ఆడితే మొదట బ్యాటింగ్ చేసిన టీంలు 13 సార్లు గెలిచారు, అలాగే చేజింగ్ చేసిన టీంలు 23 సార్లు గెలిచారు. మిగతా ఒక్క మ్యాచ్ నో రిజల్ట్గా మారింది. సో ఈ స్టాట్స్ బట్టి చూస్తే మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ముందు చేజింగే తీసుకుంటాడు. ఈ గ్రౌండ్లో 300 పరుగులు 3 సార్లు నమోదయ్యాయి, అలాగే 250 నుంచి 299 పరుగులు 9 సార్లు నమోదయ్యాయి. ఈ రెండు టీంల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓవరాల్గా మొత్తం 119 వన్డే మ్యాచ్లు ఆడితే మన టీమిండియా 60 సార్లు గెలిచింది, అలాగే న్యూజిలాండ్ టీం 50 సార్లు గెలిచింది. మిగతా 8 మ్యాచ్లో నో రిజల్ట్గా మారింది. సో హెడ్ టు హెడ్ స్టాట్స్ పరంగా చూస్తే మన టీమిండియా న్యూజిలాండ్ టీం పైన కన్నా చాలా బెటర్గా ఉన్నారు. సో న్యూజిలాండ్ మ్యాచ్ కూడా అంత తక్కువ అంచనా వేయలేం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ క్లాస్ ఫామ్లో ఉన్నారు న్యూజిలాండ్ టీం. మెయిన్లీ వాళ్ళ ఫీల్డింగ్ చాలా బాగా ఉంది. ఇప్పుడు మన టీమిండియా అలాగే న్యూజిలాండ్ టీం యొక్క స్క్వాడ్ అనాలిసిస్ అలాగే కీ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన టీమిండియా ఈ టోర్నమెంట్లో అన్బీటబుల్గా ఉంది. 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. మెయిన్లీ బ్యాటింగ్ అలాగే స్పిన్ బౌలింగ్, పేస్ అటాక్ ఈ కాంబినేషన్లో సెమీఫైనల్లో అండర్ ప్రైజ్లో ఉన్న ఆస్ట్రేలియా టీం పైన కూడా గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు. మెయిన్లీ దుబాయ్ పిచ్ కండిషన్స్ మనకు చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. ముందుగా మన టీమిండియా స్ట్రెంత్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ స్పిన్ అటాక్, మన స్పిన్ బౌలింగ్ యూనిట్ అయితే మనకు చాలా ప్లస్ పాయింట్గా ఉంది. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి ద మిస్టరీ స్పిన్నర్, బాల్ ఎలా టర్న్ అవుతుందో తెలియదు, అలాగే న్యూజిలాండ్ బ్యాటర్ని చాలా వరకు ట్రబుల్ చేస్తాడు. అలాగే రవీంద్ర జడేజా చూసుకున్న వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆల్రౌండర్, కావాల్సిన టైంలో వికెట్లు తీసి మన టీమిండియాకి ఎర్లీగా బ్రేక్ ఇస్తాడు. అలాగే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చూసుకున్న వీళ్ళు కూడా మంచి కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్న ద మెయిన్ వెపన్ విరాట్ కోహ్లీ. లాస్ట్ మ్యాచ్లో సెమీఫైనల్లో చూసాం, ఆస్ట్రేలియాకి అగ్నెస్ట్గా 84 రన్స్ కొట్టాడు. విరాట్ కోహ్లీకి బిగ్ మ్యాచ్లో ఎలా ఆడాలో తెలుసు. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే శ్రేయస్ అయ్యర్ చూసుకున్న మిడిల్ ఆర్డర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ఇస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన అన్ని మ్యాచ్లో కూడా బాగానే ఆడాడు. మెయిన్లీ రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ ఈ ఓపెనర్స్ ఇద్దరు నుంచి మంచి ఫైనల్ రిన్నింగ్స్ వస్తే మన టీమిండియా స్కోర్ బోర్డ్ చాలా వరకు బాగుంటుంది. ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి అలాగే హార్దిక్ పాండ్యా వీళ్ళు పవర్ ప్లేలో ఎర్లీగా బ్రేక్ ఇచ్చి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ అవుట్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఇక న్యూజిలాండ్ టీం గురించి మాట్లాడుకున్న వాళ్ళ టీం కూడా చాలా బాగా ఉంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయి మిగతా మ్యాచ్లు గెలిచారు. సో వాళ్ళ టీం అయితే మంచి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే న్యూజిలాండ్ బ్యాటింగ్ చూసుకున్న ద మ్యాన్ రచిన్ రవీంద్ర చాలా సాలిడ్ ఫామ్లో అయితే ఉన్నాడు. అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏకంగా 2 సెంచరీలు కొట్టాడు. అలాగే కేన్ విల్సన్ చూసుకున్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేసి స్పిన్నర్లను ఉతికారేశాడు. ఇంకా డారీ మిచెల్, టామ్ లథమ్ వీళ్ళు కూడా స్టెబిలిటీగా ఉండి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా న్యూజిలాండ్ టీం అయితే చాలా వరకు బాగుంది. రేపు ఏ టీం గెలుస్తుందండి దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.